టీవీ నేను స్క్రీన్ మీద మనం చూస్తున్నాం హైకోర్టు ఆర్డర్ కాపీ కొద్దిసేపటి క్రితం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఆర్డర్ కాపీని మనం చూస్తున్నాం. ఈ కేసు పారదర్శకంగా విచారణ సాగాలి కాబట్టి అక్రమార్జనపై దర్యాప్తు ఖచ్చితంగా జరగాల్సి ఉంది అని హైకోర్టు అభిప్రాయపడింది. తుది దశలో ఉన్నప్పుడు మేం జోక్యం చేసుకోలేము అని కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఈ క్వాష్ పిటిషన్ ని మేము డిస్మిస్ చేస్తున్నాము. అంతేకాదు దీని అనుబంధ పిటిషన్స్ అన్నిటినీ కూడా డిస్మిస్ చేస్తున్నట్టుగా హైకోర్టు ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా ఉంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి అన్నది ప్రధానంగా ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలుగా మనం చూస్తున్నాము. సో మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది కస్టడీ పిటిషన్కి సంబంధించి అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలి, 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు సిఐడి అధికారులు. అయితే దానికి వాళ్ళు చాలా క్లియర్గా చెబుతున్నది చాలా అంశాల గురించి చంద్రబాబు నుంచి విచారించి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబుని 9వ తారీఖున అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు సిట్ ఆఫీస్లో చంద్రబాబుని పలు గంటల పాటు విచారించామని, ఆ విచారణ సందర్భంగా కీలకమైన సమాచారాన్ని చంద్రబాబు నుంచి సేకరించడానికి తాము ప్రయత్నించామని, కానీ చంద్రబాబు ఈ విచారణకి ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కేసు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెలుగు చూడాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలి అని సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో వాదించారు. 2 పక్షాల వాదనలు కూడా ఏసీబీ కోర్టులో పూర్తయిపోయాయి. తీర్పుని ఏసీబీ కోర్టు రిజర్వ్ చేస్తూ వచ్చింది. ఇవాళ హైకోర్టు తీర్పు కూడా క్వాష్ పిటిషన్కి సంబంధించి వచ్చేసింది. కాబట్టి ఇక చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలన్న సిఐడి పిటిషన్పై మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు ఆర్డర్ ఖచ్చితంగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో 2 గంటల 30 నిమిషాలకి తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు చెప్పింది. మరికొన్ని నిమిషాలు మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో ఎలాంటి తీర్పు ఏసీబీ కోర్టు వెలువరిస్తుంది అన్నది ఈ కేసులో చాలా కీలకంగా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఆర్డర్ కాపీలో కూడా కేవలం క్వాష్ని కొట్టివేయడం మాత్రమే కాదు, ఈ కేసుకి సంబంధించి చాలా కీలకమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పారదర్శకంగా విచారణ జరగాలి. కాబట్టి ఎట్ దిస్ పాయింట్ ఈ విచారణ ఇంత కీలకమైన దశకి వచ్చిన ఈ సందర్భంలో మేము జోక్యం చేసుకోము అని కూడా హైకోర్టు ఆర్డర్ కాపీలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. పారదర్శకమైన విచారణ ఈ కేసులో కొనసాగాలని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు అక్రమార్జన కనుక జరుగుంటే దానిపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే అని కూడా హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. దానికి సంబంధించిన హైకోర్టు ఆర్డర్ కాపీని స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. మొత్తం 68 పేజీల ఆర్డర్ కాపీ కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చింది. 1 గంట 30 నిమిషాలకి క్వాష్ పిటిషన్ని కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించిన పూర్తి ఆర్డర్ కాపీని మనం చూస్తున్నాము. కేవలం చంద్రబాబు క్వాష్ పిటిషన్ని మాత్రమే కాదు, దీనికి అనుబంధంగా వేసిన ఇతర పిటిషన్లు ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా కొట్టేస్తున్నాము. ఎందుకంటే విచారణ ఈ దశకి వచ్చినప్పుడు మేము ఇప్పుడు జోక్యం చేసుకోము, విచారణ పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా జరగాల్సిన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాము. అందుకే ఈ విచారణ సంబంధించి చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టివేస్తున్నామని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్నదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. చంద్రబాబుని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు మొత్తం 3,300 కోట్ల అక్రమానికి సంబంధించిన కేసుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. అందులో చంద్రబాబు 371 కోట్లు లబ్ధి పొందారు అన్నది ప్రధానంగా సిఐడి అధికారులు చేస్తున్న ఆరోపణగా మనం చూస్తున్నాం. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ కంపెనీ గురించి ప్రస్తావించారు సిఐడి అధికారులు. ఏ కంపెనీ డొల్ల కంపెనీలుగా ఉన్నాయి, ఎన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అన్నది సిఐడి అధికారులు ఆధారాలతో సహా కోర్టు ముందు పెట్టామని చెప్తున్నారు. అంతేకాదు చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో జరిగిన స్కామ్ ఇది, చంద్రబాబు పూర్తి బాధ్యత దీనికి తీసుకోవాలి అని చెప్పి కూడా చాలా క్లియర్గా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏపీ హైకోర్టు ఆర్డర్ కాపీలో క్లియర్గా చంద్రబాబు అడిగిన ఆ క్వాష్ని డిస్మిస్ చేస్తూ వాళ్ళు చెప్పిన అంశం, ద క్రిమినల్ పిటిషన్ ఈజ్ డివాయిడ్ ఆఫ్ మెరిట్ అండ్ ఈజ్ accordingly dismissed and the consequential reliefs sought are dismissed అని చెప్తున్నారు. Miscellaneous petitions if any pending in this criminal petition shall stand closed అని కూడా చాలా క్లియర్గా హైకోర్టు ఆర్డర్ కాపీలో పేర్కొంది.